హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నడుస్తుంది. టాప్లో ఉండే బ్రాంచ్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ మనకి సిఎస్సినే మన ముందుకు వస్తుంది. అయితే సిఎస్సిలో కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఒకటి జనరల్ సిఎస్సి, ఇంకొకటి సిఎస్సి ఏఐఎంఎల్. ఈ రెండిట్లో ఏది ఆప్ట్ చేసుకోవాలి అనేది అటు స్టూడెంట్స్ని చదివిస్తున్న పేరెంట్స్కి కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ వీడియోలో మనము సిఎస్సి బెస్టా లేకపోతే సిఎస్సి ఏఐఎంఎల్ బెస్టా అనేది కొంచెం బ్రీఫ్గా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈ సిఎస్సి ఏఐఎంఎల్ అనేవి బోత్ ఆర్ లైక్ సిబ్లింగ్స్ అనమాట. ఆల్మోస్ట్ సేమ్, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా మనం చూద్దాము. ఇప్పుడు మనమున్న ట్రెండ్కి ఈ 2026లో ఈ 2 బ్రాంచెస్లో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఎలా తెలుసుకోవాలి అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. సో ముందుగా దీనికి సంబంధించి మనం సిఎస్సి గురించి మాట్లాడుకుందాం. సిఎస్సి ఇస్ ఒక బేసిక్ జనరల్ సిఎస్సి అనమాట. ఇది థింగ్ ఆఫ్ లైక్ ఒక సాలిడ్ ఫౌండేషన్ లాగా మీరు చేయాలనుకుంటున్న ఇంజనీరింగ్ బ్రాంచ్కి. సో సిఎస్సి అనేది కంప్లీట్ చేస్తే, అంటే సిఎస్సిలో మనకి మెయిన్గా ఉండేది ప్రోగ్రామింగ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇలా ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి. అయితే ఇది ఒక ఐటీ సెక్టార్లో జాబ్కి కానీ లేకపోతే ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్. సో బేసిక్ లాగే ఉంటుంది కాబట్టి దిస్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక ఎవర్ గ్రీన్ ఆప్షన్ అనే చెప్పాలి. అందుకే దీనికి క్రేజ్ అనేది ఏ ఇయర్ కూడా తగ్గట్లేదు. అయితే ఆ తర్వాత లైక్ సిఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత ఎటు వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి గుడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో సిఎస్సి ఓన్లీ నార్మల్ జనరల్ సిఎస్సి చేస్తే దాని నుంచి వచ్చిన నష్టం ఏం లేదు. ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి వన్స్ ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత. ఇప్పుడు మనము సిఎస్సి ఏఐఎంఎల్ గురించి కూడా మాట్లాడుకుందాము. అందరికీ తెలిసిందే, రోజు వింటున్నాం వాట్ ఈస్ ఏఐ, వాట్ ఈస్ ఎంఎల్ అని. సో ఏఐఎంఎల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. సో సిఎస్సి ఏఐఎంఎల్ అనేది తీసుకుంటే స్పెషల్గా, అంటే ఒక జనరల్ బ్రాంచ్ లాగా కాకుండా ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేసిన దానికి సంబంధించిన ట్రైనింగ్ మాత్రం ఈ సిఎస్సి ఏఐఎంఎల్లో ఉంటుంది. ఈ 2026 ట్రెండ్కి తగ్గట్టు దిస్ మైట్ బీ ద గుడ్ ఆప్షన్. ఏఐ అనేది ప్రతి చోట అవసరమే. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనేది అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సిఎస్సి ఏఐఎంఎల్లో మనకి బేసిక్ కోడింగ్, అంటే జనరల్ సిఎస్సిలో ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ కోడింగ్తో పాటు డేటా మోడల్స్ ఉంటాయి, రోబోటిక్స్ అండ్ ఏఐ ఆల్గరిథమ్స్కి సంబంధించిన అన్ని పనులు, అంటే ఏదైనా దాన్ని హ్యాండిల్ చేసేది కెరీర్లో ఫ్యూచర్లో భాగంగా దానికి తగ్గట్టే ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో సిఎస్సి చేసాము, సిఎస్సి ఏఐఎంఎల్ చేసాము. రెండిట్లో ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత ఆ బ్రాంచ్ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి డౌట్ కూడా డెఫినెట్లీ రేజ్ అవుతుంది. సో దీనికి ఎలా డిసైడ్ అవ్వాలి అనేసి అంటే చెప్తాను. వెరీ సింపుల్. అయితే 2 బ్రాంచెస్కి కూడా ఇంటర్వ్యూ అనేది కామన్గా జరుగుతుంది. అయితే కోర్ సిఎస్సి, అంటే ఈ జనరల్ సిఎస్సి గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి సాఫ్ట్వేర్ డెవలపర్గా వెళ్ళడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇన్ కేస్ మీరు సిఎస్సి ఏఐఎంఎల్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే, దానికి చదవాలనుకుంటే యాజ్ అన్ ఏఐ డెవలపర్గా, డేటా సైంటిస్ట్గా కూడా ఒక స్పెషలైజ్డ్ హై ప్యాకేజ్ జాబ్స్ అయితే ఉంటాయి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు వీటిని ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేటర్ ఆన్ మీరు మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్న టైంలో కూడా ఒక హై పేయింగ్ జాబ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. యాజ్ యు నో, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మనం ఏదైతే చూస్తున్నామో ఎక్కువగా స్కిల్డ్ ఉన్న పర్సన్స్ని ఆప్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అయినా లేకపోతే ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఎలా వాళ్ళు మౌల్డ్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకి పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి మీరు కంప్లీట్ చేసే టైంకి, అంటే మీ డిగ్రీ అనేది మీ చేతికి వచ్చిన టైంకి ఇంకా దేనికి ది బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అన్నది ఆలోచించి సో సిఎస్సి తీసుకోవాలా లేకపోతే సిఎస్సి ఏఐఎంఎల్ తీసుకోవాలా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. యాజ్ ఐ సెడ్, దీనికి ఆప్షన్స్ ఉంటాయి, జనరల్ సిఎస్సికి ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆప్ట్ చేసుకుంటే. సో ఫైనల్ కన్క్లూజన్ యాజ్ పర్ మై సజెషన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ స్టూడెంట్కి మ్యాథ్, లాజిక్ అండ్ ఏఐ టూల్స్ పైన మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న, దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్లీ నేను ఇది నేర్చుకోగలుగుతాను, చేయగలుగుతాను అన్న నమ్మకం ఉంటే ప్లీజ్ డూ గో ఫర్ సిఎస్సి ఏఐఎంఎల్. సో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు సినారియోకి తగ్గట్టు అదే బేసిక్గా ఉంటుంది. కాబట్టి లేదు నార్మల్ సిఎస్సి తీసుకుంటాను, ఈ బేసిక్ సిఎస్సి తర్వాత సిచ్యువేషన్ని బట్టి మారుతాను అనుకుంటే, ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనుకున్న వాళ్ళు లేటర్ వెబ్ డెవలప్మెంట్ లేకపోతే యాప్ డెవలప్మెంట్ దీనికి సంబంధించిన సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది కోర్ సిఎస్సిలో మనకు ఉంటుంది.
అయితే ఫ్యాక్ట్ వచ్చేసి రెండిటికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్నట్టు అస్సలు లేదు. వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు లేకపోతే సజెస్ట్ చేస్తున్నారు అనేది కాకుండా మీకు మీరుగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి మీకు ఉన్న స్కిల్స్కి ఏది సెట్ అవుతుందో దానిపైన డిపెండ్ అయ్యి మీరు ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ దీనికి సంబంధించిన బ్రాంచ్ సైడ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ. సో వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ సిఎస్సి అంటే బాగా ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ సరౌండింగ్లో పీపుల్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.